కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్న అపహారాయ తస్మాత్ జాగృత జాగృత. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి, ఇవన్నీ కూడా దేహంలో తిష్ట వేసుకొని కూర్చొని జ్ఞానరత్న అపహారాయ, జ్ఞానం అనే ఒక రత్నాన్ని, అంటే తన స్మృతి మీద తనకున్న ఎరుక అనే ఒక రత్నాన్ని, ఆ ప్రీతిని దేహే తస్కరాహ, దాన్ని దొంగిలించడానికి కూర్చొని ఉన్నాయట. అందుకే ఇప్పుడు లోభం తర్వాత ఏమొస్తుంది? తృష్ణ. తృష్ణ, దాహం ఎప్పుడు వచ్చిందో మనిషి పతనానికి దిగజారిపోతాడు. ఆ తృష్ణ తీర్చుకోవటానికే ఎంతటి ఘోరానికైనా పాల్పడతాడు వాడు. చంపడానికి, చావడానికి, ఏది చేయడానికి, ఎంతటి అన్యాయమైనా చేయటానికి కారణం ఏమిటి? కామము తృష్ణారూపం దాల్చింది. తృష్ణ అంటే ఎంత తీర్చటానికి వీల్లేంతది, అది తీరనిది ఎప్పటికీ. దావాగ్ని లాంటిది. దావాగ్ని ఎట్లా ఎంతటి పెద్ద అడవినైనా చర్చర్ చర్చరమంటూ ఎట్లా కాచిపారేస్తుందో అట్లా దావాగ్ని వలె ఉంటుంది వాడి తృష్ణ. మొత్తం స్వరూపాన్ని అందుకోలేకుండా పూర్తిగా నాశనం చేస్తుంది. అంటే కామాన్ని మొదట్లో ఆపకపోతే ఒక్కొక్క అంచెలంచెలుగా వాడు దిగజారుతాడు. ఇంకా తీరకుండా వాడు ఎప్పటిదాకా దిగజారుతాడు? తృష్ణగా అయిపోయిందంటే ఇంకా వాడిని ఆపలేం మనం. అంతటి తృష్ణకు దిగజారుతాడంటే స్వరూపం నుండి విసిరి కొట్టుకుంటాడు వాడు. ఇప్పుడు విసిరేస్తే ఏదైనా ఎక్కడికి వెళ్తుంది? విసిరేస్తే శక్తి ఎంత ఉంటే మనం ఎంత ఇస్తే అంత దూరం ఎట్లా పోతుందో, స్వరూపం నుండి తనను తాను విసిరి కొట్టేసుకున్నాడని అర్థం. అది తృష్ణ. ఇంకా మరి స్వరూపాన్ని అందుకునేదాకా తృష్ణ తీరదు. అందుకే పాపం బాగా పెరిగిపోయినప్పుడు ఏం చెప్పాడు స్వామి? నేను నాయందు నేనే సృజించుకుంటానన్నాడు. అందుకే బాగా ముదిరిపోతే గాని దిగిరాడట. ఎక్కడి నుండి? ప్రతి ఒక్కళ్ళలో నుండి వస్తాడు. ఆత్మానం సృజామి, ఎవరి లోపల వాళ్ళ ఆత్మభావంలో నుండి అప్పుడు బయటికి వస్తా. ఎట్లా? ఉనికి బయటికి వస్తుంది. ఎట్లా? ఇంకా చాలని ఆ వాడితోనే అనిపిస్తుంది. ఇంకా ఇది బయట దాహం తీరదు అని, బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా నా దాహం తీరదని తెలుసుకొని స్వరూపం వైపుకు తిరుగుతాడు జీవుడు. ఎందుకు తిరుగుతాడంటే, తల్లి నుండి బిడ్డకు, శిశువుకు గర్భంలో ఉన్నప్పుడు అంబలికల్ కార్డ్ ఉంటుంది. ఆ అంబలికల్ కార్డ్ వదిలేసి పోవాలంటే ప్రసూతి అయిన తర్వాత కూడా కత్తిరించాలి. కత్తిరించకపోతే పోదది. అట్లా స్వరూపానికి నువ్వు కట్టేసుకునే ఉన్నావు, బంధించుకునే ఉన్నావు. నువ్వు తెంపుకొని పోవడానికి వీల్లేదు అక్కడ. నేను అన్న స్మృతిని పోషించేది స్వరూపం. దాని నుండి నువ్వు తెంపుకోలేవు. అందుకే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఈ తృష్ణ తీర్చుకోలేక మళ్ళీ వెనుతిరుగుతాడు మనిషి. ఇది వాడు చేస్తాడు, తప్పకుండా జరుగుతుంది వాడికి.